ప్రతి హృదయం ఓ పూజామందిరం. ప్రతి క్షణం మనస్సు కోరుతుంది దైవధ్యానం. సంపూర్ణ పూజకు సమయం కేటాయించలేదు బిజీ జీవితం. అందుకే వారంలో ప్రతిరోజు ఆయా అధిదేవతల పూజలను సవివరంగానూ సంక్షిప్తంగానూ ఎలా చేసుకోవాలో మూల మంత్రాత్మకంగా మీకందిస్తున్నాం. దర్శించండి. స్వాగతం. పూజకు వేళాయే, నిత్య పూజకు వేళాయే. ఇక ప్రతి ఇల్లు సకల పూజల మందిరమాయే. ఇలా అందరికీ ప్రీతికరమైన దేవుళ్ళు దేవతలు ఎందరో ఉన్నారు. ఏ రోజు అధిదేవతను ఆ రోజున పూజిద్దాం. సర్వ సుఖాలు పొందుదాం, ఆనందంగా జీవిద్దాం. ఇవాళ శనివారం. శనివారానికి అధిదేవత శ్రీ వెంకటేశ్వరుడు, జగత్ కళ్యాణకారకుడు, ప్రపంచ ప్రసిద్ధ నాయకుడు. శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నియమనిష్టలతో పూజించి ఆరాధించేవారికి అన్ని కోరికలు నెరవేరుతాయి. కొండంత స్వామిని కొండంత పత్రితో మనం ఆరాధించలేకపోవచ్చు. కాని యథాశక్తితో ఆనంద నిలయుణ్ణి అర్చించి తరిద్దాం. తిరుమల సదన భవభయహరణ పాప వికరణ వన్నద శయన వెంకటరమణ ఏడు కొండల వెంకటరమణ సప్తగిరీశ తిరుమల సదన భవభయహరణ పాప వికరణ వన్నద శయన వెంకటరమణ. జయ 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 శ్రీ శుభకర వదన, జయ 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 శ్రీ సద్గుణభూషణ, జయ జయ వెంకటవరగిరి రమణ తిరుమల తిరుపతి వెంకటరమణ. టీవీ ద్వారా మీరు ఈ కార్యక్రమాన్ని వీక్షించడం వల్ల ఇంటిలో ఆధ్యాత్మిక భావజాల శబ్ద తరంగాలు వ్యాపిస్తాయి. పాజిటివ్ వైబ్రేషన్స్ గృహమంతా నిండిపోతాయి. అద్భుత అయస్కాంత క్షేత్రాలు ఏర్పడతాయి. గృహమంతా పునీతమవుతుంది. ప్రతి నివాసం శ్రీనివాసమవుతుంది. ప్రతి ఒక్కరిలో ఆహ్లాదం, ఆనందం వెల్లివిరుస్తాయి. నేటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి పూజకు వేళాయిలో నేటి దైవ పూజలో స్వామివారి మూలమంత్రం, ధ్యానమంత్రం, షోడశ నామాలు, అష్టకం, నామావళి సమర్పిస్తున్నాం. పద్మావతి అమ్మవారిని స్తుతించే మూలమంత్రం అందిస్తున్నాం. వీటిని మనస్సు పెట్టి చేసినా, కనులతో చూసినా, కనీసం వీణుల విందుగా ఆలకించినా లేదా వింటూ స్మరించినా సకల శుభాలు, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కష్టాలు, కన్నీళ్లు తొలగిపోయి అపూర్వ విజయాలు మీ సొంతమవుతాయి. ఇంద్రునికి అభయం గులిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి. ఇంద్రునికి అభయం గులిచ్చు చేయి, ఇంద్రునికి అభయం గులిచ్చు చేయి. స్వామివారిని మూల మంత్రంతో అర్చించాలి. నమంత్రం అక్షరం నాస్తి. అక్షరం ప్రతిదీ కూడా మంత్రమే. మననాద్ త్రాయితేతి మంత్ర. మననం చేసినందువల్ల మనలో ఒక కొత్త శక్తిని పెంపొందింపజేస్తూ మనలను పునరుజ్జీవింపజేసేదే మూల మంత్రం. ఓం
నాస్తి. మంత్ర కాని అక్షరం ఎలా ఉండదో ధ్యాన రూపంలో కూడా ఆ స్వామిని ఆవాహన చేసుకోగలిగితే, మనస్సులో నిలుపుకోగలిగితే అంతకంటే అదృష్టం మరింకేముంటుంది? श्रीवेङ्कटेशं लक्ष्मीशं श्रीवेङ्कटेशं लक्ष्मीशम् अनिष्टघ्नम् अभीष्टदम् अनिष्टघ्नम् अभीष्टदम् श्रीवेङ्कटेशं लक्ष्मीशम् श्रीवेङ्कटेशं लक्ष्मीशम् श्रीनिवासं भजे निशम् श्रीनिवासं भजे निशम् भक्तानुग्राहकं विष्णुं भक्तानुग्राहकं विष्णुम् सुशान्तं गरुडध्वजम् सुशान्तं गरुडध्वजम् प्रसन्नसालग्रामरूपम् प्रसन्नसालग्रामरूपम् श्रीनिवासं भजे निशम् श्रीनिवासं भजे निशम् गङ्गादितीर्थजनकपादपद्मसुतारकम् गङ्गादितीर्थजनकपादपद्मसुतारकम् शङ्खचक्राभयकरम् शङ्खचक्राभयकरम् श्रीनिवासं भजे निशम् श्रीनिवासं भजे निशम् స్వామివారి సేవ ఎంత చేసినా తనివి తీరనిది కనుక ఆ స్వామివారిని షోడశ నామాలతో అర్చన చేద్దాం. షోడశ కళా ప్రపూర్ణుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కనుక ఆ స్వామివారికి వేలాది వేలాది కోట్లాది లక్షలాది నామాలలో 16 నామాలతో షోడశ నామాలతో అర్చన చేద్దాం. ॐ श्रीवेङ्कटेशाय नमः ॐ श्रीवेङ्कटेशाय नमः ॐ श्रीवत्सवक्षसे नमः ॐ श्रीवत्सवक्षसे नमः ॐ शाश्वताय नमः ॐ शाश्वताय नमः ॐ केशवाय नमः ॐ केशवाय नमः ॐ विष्णवे नमः ॐ विष्णवे नमः ॐ पुरुषोत्तमाय नमः ॐ पुरुषोत्तमाय नमः ॐ वैकुण्ठपतये नमः ॐ वैकुण्ठपतये नमः ॐ यादवेन्द्राय नमः ॐ यादवेन्द्राय नमः ॐ चक्रधराय नमः ॐ चक्रधराय नमः ॐ निर्गुणाय नमः ॐ निर्गुणाय नमः ॐ शार्ङ्गपाणये नमः
जगद्व्यापिने नमः ॐ जगद्व्यापिने नमः ॐ दामोदराय नमः ॐ दामोदराय नमः ॐ त्रिविक्रमाय नमः ॐ त्रिविक्रमाय नमः ॐ अनघाय नमः ॐ अनघाय नमः ॐ अलर्मेल्मङ्गासहित श्रीवेङ्कटेश्वराय नमः ॐ अलर्मेल्मङ्गा सहित श्रीवेङ्कटेश्वराय नमः మూల మంత్రంతో మనస్సును ఆవాహన చేసుకున్నాం, ధ్యానం చేశాం, షోడశ నామాలతో అర్చన చేశాం. అయినా ఇంకా ఆ స్వామిని కొలుచుకుందాం అనే మన మనస్సులో తహతహ ఇంకా వీలే ఉంది కాబట్టి ఆ స్వామివారిని అష్టకంతో అర్చించుకుందాం. శేషాద్రివాసం శరదిందుహాసం శృంగారమూర్తిం శుభదానకీర్తిం శ్రీ శ్రీనివాసం శివదేవ సేవ్యం శ్రీ వెంకటేశం శిరసా నమామి శ్రీ వెంకటేశం శిరసా నమామి సప్తాద్రిదేవం సురరాజసేవ్యం సంతాపనాశం సువిలాసకోశం సప్తాశ్వభాసం సుమనోజ్ఞఘోషం శ్రీ వెంకటేశం శిరసా నమామి శ్రీ వెంకటేశం శిరసా నమామి భూలోక పుణ్యం భువనైకగణ్యం భోగేంద్రచక్ర భవరోగవైద్యం భాస్వత్కిరీటం బహుభాగ్యవంతం శ్రీ వెంకటేశం శిరసా నమామి శ్రీ వెంకటేశం శిరసా నమామి లోకాంతరంగం లయకారమిత్రం లక్ష్మీకళత్రం లలితాబ్జనేత్రం శ్రీవిష్ణుదేవం సుజనైకగమ్యం శ్రీ వెంకటేశం శిరసా నమామి శ్రీ వెంకటేశం శిరసా నమామి వీరాధివీరం విహగాదిరూఢం వేదాంతవేద్యం విబుధాళివంద్యం వాగీశమూలం వరపుష్పమాలిం శ్రీ వెంకటేశం శిరసా నమామి శ్రీ వెంకటేశం శిరసా నమామి సంగ్రామభీమం సుజనాభిరామం సంకల్పపూతం సమతాప్రచారం సర్వత్ర సంస్థం సకలాగమంతం శ్రీ వెంకటేశం శిరసా నమామి శ్రీ వెంకటేశం శిరసా నమామి శ్రీచూర్ణఫాలం సుగుణాలవాలం శ్రీపుత్రితాతం సుఖముఖ్యగీతం శ్రీసుందరీశం శిశిరాంతరంగం శ్రీ వెంకటేశం శిరసా నమామి శ్రీ వెంకటేశం శిరసా నమామి సమ్మోహదూరం సుసుఖశిరుసారం దాక్షిణ్యభావం దరహాసశోభం రాజాధిరాజం రమయా విహారం శ్రీ వెంకటేశం శిరసా నమామి
यशस्विना श्रीवेङ्कटेश्वरं याष्टकमरं परिकीर्तितम् श्रीवेङ्कटेशस्य दयापरस्य स्तोत्रं च दिव्यं सुजनानि भाव्यम् संसारतारं सुशुभानवालं पठन्तु नित्यं विबुधाश्च सत्यम् श्रीवेङ्कटेशाष्टकं सम्पूर्णम् కమలాకుచూచుక కుంకుమతో నియతారు నితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీపవ వెంకట శైలపతే. వైష్ణవ ధర్మంలో అమ్మవారిని విడిచి అయ్యవారిని స్తోత్రం చెయ్యరాదు. అమ్మవారిని పద్మావతి చరణచారణ చక్రవర్తి అన్న బిరుదు పొందినటువంటి ఆ శ్రీయపతితో ఉన్నటువంటి ఆ అమ్మవారు పద్మావతీ దేవిని కూడా ఇప్పుడు మూల మంత్రంతో అమ్మవారిని కూడా స్తోత్రం చేద్దాం. ॐ श्री पद्मावत्यै नमः. ॐ श्री पद्मावत्यै नमः. ॐ श्री पद्मावत्यै नमः. ఓం వెంకటేశాయ నమః. నిరంతరం ధ్యానం చేద్దాం. విజయంతో ఈ రోజును గడుపుదాం. ఆనందంతో మనం మాత్రమే కాకుండా జనులందరికీ కూడా ఆనందం కలగాలి అని కోరుకుంటూ శుభమస్తు. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పూజకు వేళాయే వీక్షకులకు, ఈ కార్యక్రమ ప్రేక్షకులకు ఆ దేవదేవుని ఆశీస్సులతో పాటు నేటి అధిదేవత ఆశీస్సులు కూడా సంపూర్ణంగా లభించాలని ఆశిస్తున్నాం. రేపు మరో అధిదేవతతో మళ్ళీ కలుద్దాం. మనసారా పూజిద్దాం, మహదానందంగా జీవిద్దాం. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద